అప్పటికే డౌట్ ఉండే ఎట్లా ఆ టన్లో చెప్పినప్పుడు 5 టన్ల 350 వచ్చింది మనకు కాంట. అప్పుడే చెప్పిన ఇంత వచ్చింది అని. అంతే అన్నాడు. మళ్ళీ వచ్చి ఇంకోటి మర్చిపోయినాం మేము అంటే అదే పోదా నువ్వు వచ్చాక తీసుకోవడానికి ఏముంది. ఇంతకుముందు కూడా చెప్పినా కదా ఒకటి మర్చిపోయారని. అదే అది మాట. అది ఇప్పుడు అది వేస్తే మనకు కూడా అయినట్టు. అది మర్చిపోయారు, మిగతా వేసారు అనమాట మనకు. వాడుంది ఇప్పుడు అది వేయాలి. అప్పుడు మన దాంట్లో ఇవి వేయడానికి ఇంకొకసారి కాంట పెట్టాల్సి వచ్చింది. ఇది కూడా లోడ్ అయిపోయింది అనమాట. దానికి ఒక్కదాని గురించి చాలా టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇది ఒక్కటి మళ్ళీ కాంట పెట్టుకోవాలి. అసలు రెండో కాంట కూడా పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా పేపర్ లేని ఇక ఎప్పుడైతే అని కూడా నమ్మకం లేదు. టైం చూస్తే 4 అవుతుంది. వాళ్ళ ఇష్టం. ఎప్పుడు ఇచ్చినా బాధ లేదు. ఇక మళ్ళీ ఆడికి పోయేది ఉందన్నారు కదా, అది పోవచ్చు పోకపోవచ్చు. ఇక ఏమని చెప్పాలా, తొందర అంటే కాంట అది మర్చిపోయి ఇంకోసారి పెట్టారు. ఆ టైం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు అడిగితే మినిమం గంట టైం పడుతుంది అనుకున్నా. సరే అని చెప్పిన. పేపర్లో వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి. ఇక మనకైతే పేపర్లు అయితే ఇప్పుడే ఇచ్చారనమాట. దగ్గర 5 అవుతుంది టైం. 5 గంటలకైతే ఇచ్చారు. మనం ఇప్పుడు ఆడికైతే తొందరగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాళ్ళు లోడింగ్ తొందరగా అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. ఒకవేళ లేట్ అయితే మళ్ళీ ఆగిపోవాల్సి వస్తుంది. తొందరగా అయితే మనం ఎంత వీలైతే అంత తొందరగా అయితే బండి అయితే కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అక్కడికి కాకపోయిందంటే ఇక టైం ఈరోజు మొత్తం వేస్ట్ అయిపోతుంది అనమాట. ఒకసారి అయితే వాళ్ళకి ఫోన్ చేస్తాము. బండి అయితే ఏరెక్కిన వరకు వాళ్ళకైతే ఫోన్ చేస్తాను. వాళ్ళు ఏమంటారు వినేసి దాన్ని బట్టి మనం మొత్తం ముందడుగు తెద్దాం. ఇప్పుడు లేకపోతే వేస్ట్ అయిపోతుంది అనమాట. ఖాళీ పిల్లలు టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలా.